నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుందంటారు. రామోజీరావు గారు ఏ స్థాయికి ఈనాడుని దిగజార్చేశారంటే, అబద్ధాలని అసూగా అల్లేస్తూ ఆ అబద్ధాలని నిజమని నమ్మించడం కోసం తనని ఇంతకాలం నమ్మినటువంటి పాఠకుడిని మోసం చేస్తున్నారు, పచ్చి దగా చేస్తున్నారు. తను నమ్మిన పార్టీ కోసం ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలుపుతా ఒకనాడు ఏ ప్రజాస్వామ్య స్ఫూర్తికి సజీవ సాక్ష్యమని విలువలతో కూడినటువంటి ఈనాడు దిగజారిన దానికి సజీవ కథనం తాగించారు, తూగించారు అంటూ 1.54 లక్షల కోట్లు పిండేశారు అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ జగన్ మీద ప్రేమ, చంద్రబాబు మీద ద్వేషం, లేదా చంద్రబాబు మీద ప్రేమ, జగన్ మీద ద్వేషం ఇది కాదు. బేసిక్ పాయింట్ ఏంటంటే, పర్మిట్ రూములు, తర్వాత దాన్ని ఏమంటారు, బెల్ట్ షాపులు చంద్రబాబు టైంలో పెట్టారా లేదా? మొట్టమొదటి సంతకం బెల్ట్ షాపుల మీద నిషేధం అని పెట్టిన ఆయన పర్మిట్ రూములు కూడా కొత్తగా ఇచ్చారు కదా, అది ఇంకో బెల్ట్ షాపే కదా, 5 ఏళ్ళు నడిచినాయి కదా అవి. మరి అది తప్పు కాదా? రెండవది మద్యం విక్రయాలు, దాన్నే ఇప్పుడు హైలైట్ చేయడం. చచ్చిపోతున్నారు జనం, తీయండి బయటికి, మద్య నిషేధం చేయించండి. మరి జగన్ మందిస్తే చచ్చిపోతారు తాగేసి, రోగాలు వచ్చి, మందు తాగితే చావక అమృతం అదేమన్నా బతుకుతారా దాంట్లో? ఇప్పుడు అంతకంటే చీఫ్కి 50 రూపాయలకే మందు ఇస్తాను, ఎప్పటిదాకా మీరు 1 బాటిల్ తాగుతుంటే కిక్ ఎక్కట్లేదు, 2 బాటిళ్ళు తాగిచ్చేందుకు మీకు తక్కువ రేటుకి ఇస్తానని చంద్రబాబు చెప్తుంటే అది ఏ కోణంలో నుంచి సమర్థిస్తున్నాడు? మద్య నిషేధం కోసం నెలల తరబడి వార్తలు రాయించిన రామోజీరావు గారు నిస్సిగ్గుగా అబద్ధాలని అసూగా అల్లేస్తున్నారే. ఇంత అసహ్యకరమైనటువంటి జర్నలిజం ఎందుకు వచ్చింది అసలు? చివరికి మద్యం విక్రయాలు, వాస్తవంగా చెప్పాలంటే రేట్లు పెరగడం వల్ల ఆదాయం పెరిగింది, కానీ విక్రయాలు తగ్గినాయి. నేను ఇంతకుముందే ఆ వివరాలు కూడా మొన్ననే ఆంధ్రజ్యోతి రాసినటువంటి దిక్కుమాలిన వార్తలో అసలు నిజాలు ఇదిగో అని చెప్పేసి ఆ రోజునే నేను చూపించాను. సరిగ్గా చెప్పాలంటే దాంట్లో ఉన్నటువంటి ఏది టోటల్ సరుకు ఎంత అన్నటువంటి చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు వచ్చినటువంటి సొమ్ములు, ఏది మద్యానికి సంబంధించినటువంటి సొమ్ములలో కీలకమైనటువంటి వ్యవహారం గతంతో పోల్చుకుంటే వచ్చినటువంటి దానికంటే కూడా మద్యంలో బీరు అమ్మకాలు కేసుల్లో చూస్తే 2014-15 నుంచి 18-19 వరకు, 14-15 అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన సంవత్సరం, అప్పుడు 463 లక్షల కేసులు అమ్మేవాళ్ళు. 18-19 నాటికి అంటే బాబు గారు దిగిపోయిన నాటికి 662 లక్షల కేసులు అమ్ముతూ వచ్చారు. అంటే 199 లక్షల కేసులు బీరు పెరిగింది విక్రయాలు. అట్లాగే 23-24 నాటికి 464 లక్షల కేసులకి, అంటే 2014-15 నాటికి తగ్గిపోయింది. ఎందుకని? ఇక్కడ రేట్లు పెంచడం వల్ల తాగేవాళ్ళు తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇది ఒకటి. ఇకపోతే లిక్కర్ అమ్మకాలకు సంబంధించి చూస్తే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సందర్భంలో మద్యం అమ్మకాల విలువ 11,570 కోట్లు. దిగిపోయే నాటికి అంటే బాబు గారు వచ్చే టైంకి, దిగిపోయే టైంకి 20,128 కోట్ల రూపాయలు. ఇప్పుడు 23-24 నాటికి 30,078 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు. ఈ ఏడాదికి 30,000 కోట్ల రూపాయలు, అంటే ఆదాయం ఆ రేంజ్లో పెరిగింది. ఇక్కడ సరిగ్గా లెక్క చెప్పాలంటే బాబు గారి టైంలో ఇంతకంటే ఎక్కువ మద్యం అమ్మారు, కానీ తక్కువ ఆదాయం వచ్చింది, 20,000 కోట్లు వచ్చింది. ఇప్పుడు 30,000 కోట్లు, అంటే 10,000 కోట్లు. అది తినేయాలంటే చంద్రబాబు గారి టైంలో టైపులో ఏది అప్పుడు ఎవరెవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళే కదా వైన్ షాపులు, బార్లు అంతా నడిపింది. ఇప్పుడు అట్లా ఇవ్వలేదనే కదా అసలు జగన్ మీద కోపం ఉంటుంది పార్టీ వాళ్ళకి, చాలామందికి. ఇసుకదైనా అంతే, అప్పట్లో తిన్నదంతా కూడా కింద నాయకులు, డైరెక్ట్ బల్క్గా ఇంతనే వచ్చేది అధినాయకత్వానికి. ఇప్పుడు అట్లా రాలేదనే జగన్ మీద వాళ్ళకి కోపం. అది తెలిసి కూడా తప్పుడు ప్రచారాలు చేయడం అన్నటువంటిది రామోజీ గారి పత్రిక దిగజారుల్లో మరొక అంశం అని చెప్పాలి.